హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము పిల్లల ఈస్టర్ హాలిడేస్ అనమాట అండ్ మా హస్బెండ్ హాఫ్స్ కూడా కలిసి వచ్చాయి. సో మేము అనుకున్నాము సరే సరదాగా లాగా బ్రంచ్ లాగా వెళ్దాము అనుకున్నాము. ఇక్కడ ఒక కెఫే ఉంది, అక్కడికి తీసుకెళ్దామని మా బాబుకి ఎప్పటి నుంచో వాడిని తీసుకెళ్తా అని చెప్తున్నాను అనమాట. సో అందుకే అక్కడికి వెళ్తున్నాము. వాడైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు, ఎక్కడ ఫుడ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నాడు. వాళ్ళతో చెల్లి నాటకాలు ఆడుతుంటే కదరా ఫుడ్ అయిపోతుంది అని ఫీలింగ్ లో ఉన్నావరా? అవ్వదు నాన్న, ఎందుకు అవుతుంది? వాడికి ఈ మధ్యలో బయట ఫుడ్ ట్రై చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో వెళ్ళాలి, ఒకసారి మార్నింగ్ చెప్పినప్పటి నుంచి వెళ్ళాలని ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. అండ్ మా అమ్మాయి అయితే ఏడుపు స్టార్ట్ చేసింది. ఫైటింగ్ అయింది నాకు, మా అమ్మాయికి ఏడుపు స్టార్ట్ చేసింది. అది కిందికి రమ్మంటే వస్తలేదు, వాళ్ళ నాన్న అడుక్కొని తీసుకొని వస్తున్నాడు అనమాట. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, నో ప్రాబ్లమ్. సో ఈ వీడియో అంతా కూడా కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నా నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తా. సో మిగతా వీడియో కూడా కంటిన్యూ చేసేయండి. బాయ్, మీట్ యు ఇన్ ద కెఫే. మా అమ్మాయి పారిపోతుంది వీడియో స్టార్ట్ చేయగానే పారిపోతున్నా. నైనిక అన్నా ఫీల్ అవుతున్నాడే, అయిపోతుందని ఫుడ్. నైనిక మా అమ్మాయి కిందికి రమ్మంటే అస్సలు రావట్లేదు. అండ్ మా హస్బెండ్ ఉంటే మటుకు ఇంకా ఎక్కువ చేస్తుంది తన ముందు. అస్సలు మాట వినదనమాట తను ఉన్నప్పుడు. రా నైని, ప్లీజ్ నైని. రావట్లేదు, అలిగింది మా అమ్మాయి. గాలి చూడండి, నా జుట్టు అంతా ఖరాబ్ అవుతుంది. ఫుల్ విండ్ అనమాట. నిన్న ఇవాళ వెదర్ ఏప్రిల్ వచ్చింది కానీ అస్సలు బాగానే ఉండట్లేదు. ఫుల్ అంటే ఫుల్ గాలి బాబో. ఇక్కడ చూడండి నా జుట్టు గాలికి. సో ఫుల్ విండ్ నిన్న ఇవాళ. వెదర్ ఏప్రిల్ వచ్చింది, బాగవుతుందేమో అనుకుంటున్నాము, స్ప్రింగ్ వస్తుంది, ఎండాకాలం వస్తుంది అని. బట్ ఇంకా స్టార్ట్ అవ్వటం లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో. సో మేము ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాము, ఏం తింటున్నాము, స్కాటిష్ బ్రేక్ఫాస్ట్ ఏంటా అనేది చూపిస్తాను. సో ఇక్కడ యాక్చువల్లీ మాకు పెద్దగా స్కాటిష్ బ్రేక్ఫాస్ట్, స్కాటిష్ ఫుడ్ పెద్దగా నచ్చదు. కాకపోతే పిల్లలకి హాలిడేస్, పాపం వాళ్ళకి ఇంట్లోనే బోర్ కొట్టకుండా ఏదో ఒక అప్లికేషన్ లాగా ఉండాలన్నట్టుగా తీసుకెళ్తున్నాం అనమాట. నువ్వు కూడా నవ్వమంటే రావట్లేదు, అలా కూతురు ఏడుస్తుందని ఆయన ఏడుస్తున్నాను. బయటికి బ్రంచ్కి వెళ్తుంటే మళ్ళీ ఇంటికి వచ్చాక తింటాడట. నేను చేయాలి కదా, చేసుకొని తింటావు కదా. అదండి, మా బయటికి వెళ్తే ఎలాగో తిననని కాన్ఫిడెంట్తో చెప్తున్నాను అనమాట. నా కోసం కాదు వెళ్ళేది, పిల్లల కోసం కదా. ఇంటికి వచ్చాక తింటానని మళ్ళీ ఏదో ఒకటని. మొత్తానికి వస్తే లాస్ట్కి తను చెప్పింది కరెక్ట్ అయింది. అది ఎందుకు ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది మీకు. చెప్తాను వీడియో మధ్యలో. అండ్ సన్నీ కూడా అంటే కార్లో కూర్చున్నప్పుడు సన్ అయితే వచ్చింది కానీ విండ్ ఉందని చెప్పాను కదా. ఆ విండ్ లేకుంటే మస్తు ఉంటుంది స్ప్రింగ్ ఇక్కడ. బట్ ఈ ఇయర్ ఏంటో చాలా దారుణంగా ఉంది వెదర్ అనేది. స్ప్రింగ్ వస్తున్నట్టే లేదు ఈ టైంకి. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుండిండే. ఈ ఇయర్ అయితే స్ప్రింగ్ వర్షం వస్తుంది లేదా ఎండొచ్చిన రోజు గాలి వస్తుంది. చూడాలి ఎన్ని రోజుల వరకు ఉంటుందో. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంచి బ్రైట్గా ఉంది డే అనేది. నాకు ఇక్కడ స్ప్రింగ్, సమ్మర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే డే టైం ఎక్కువ ఉంటుంది. నాకు అట్లా ఎక్కువసేపు అంటే నైట్స్ అంతా కూడా ఎక్కువ నైట్స్ ఉంటే చాలా మూడీగా ఉంటుంది, డల్గా ఉంటుంది మైండ్ అంతా. టైం చూసారా 10 అవుతుంది. మేము బ్రంచ్ టైప్ అన్నాం కదా, హాలిడేస్ కదా, కొంచెం లేట్గా లేచి రెడీ అయ్యి వెళ్తున్నాము. అండ్ హాలిడేస్ కాబట్టి రోడ్స్ కూడా ఖాళీగా ఉన్నాయన్నమాట అంతా. ఇక్కడ సమ్మర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? సమ్మర్ రాదు, వస్తే ఎండ వస్తుంది అండ్ వర్షం వస్తుంది. ఎండ కూడా ఎలా వస్తుంది అంటే ఒకటేసారి కొట్టేస్తుంది అనమాట. అన్ని అతివృష్టి అనావృష్టి లాగానే ఉంటుంది మాకు ఇక్కడ వెదర్. అండ్ నిన్నైతే కొద్దిసేపు గాలి, కొద్దిసేపు వర్షం, కొద్దిసేపు క్లౌడీ, అన్ని ఎండ, అన్ని మిక్స్డ్ ఉండే. నిన్నటి నుంచి వెదర్ అయితే చల్లగా లేదు కానీ బాగా విండి ఉంది అనమాట.
ఇలా ఫుడ్ గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఇండియా గుర్తొస్తుందండి. ఇక్కడ అసలు ఫుడ్ నచ్చనే నచ్చదు. నేను మా హస్బెండ్ కొంచెం స్పైసీగా తినే రకము, మంచి ఇండియన్ ఫుడ్ లాగా. స్కాట్లాండ్లో అంటే మేము ఉండేది గ్లాస్గోకి కొంచెం అవుట్స్కట్స్లో కాబట్టి మాకున్న ఇండియన్ రెస్టారెంట్స్లో ఫుడ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. అంటే అస్సలు బాగోదన్నమాట. కొంచెం స్కాటిష్ స్టైల్లోనే చేస్తారు. మేము ఏం చేస్తాం, తినలేము, ఇంకా తినము అనమాట. ఎక్కువ వెళ్ళి తినడానికి ఇష్టపడము. సో ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లు అట్లనే పిజ్జా బర్గర్లు అలానే తినడానికి ఇష్టపడతాం. మన ఇండియన్ ఫుడ్ కన్నా కొంచెం అవే బెటర్ అనిపిస్తాయి ఇక్కడైతే. బట్ గ్లాస్గో, లండన్ అటు సైడ్ వెళ్తే మటుకు, లండన్లో అయితే వెళ్ళాము డిసెంబర్ టైంలో, ఎంత బాగుండిందో ఫుడ్. సో ఫైనల్గా వచ్చేసరికి మేము వచ్చే కెఫే అయితే ఇది గ్రో. ఇది నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. లిటరలీ అప్పుడు నాకు కాఫీ, ఇందులో బ్రేక్ఫాస్ట్ నచ్చి మా పిల్లలకి తీసుకొని వచ్చాను. బట్ ఏమైందంటే వచ్చాక కొంచెం బ్లాస్ట్ అయింది. అది ఎందుకని చెప్తాను చూడండి. మా పిల్లోడైతే వాడు ఫుల్ ఎక్సైటెడ్గా వచ్చిండే. పాపం వాడు చాలా రకరకాల ఫుడ్స్ ట్రై చేయాలనుకునేవాడు, వాడు కూడా తినలేకపోయాడు పాపము. ఎందుకు అంటే బాగా ఎగ్గి స్మెల్ వచ్చిందండి ఈసారి. కాఫీ కూడా స్టార్టింగ్ లో నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చాలా బాగుండింది. ఈసారి నాకు తాగాలని కూడా అనిపించలేకుండే, ఎందుకో టేస్ట్ మారిపోయింది. మేబీ అప్పుడు కొత్త అనుకుంటే అందుకే బాగుండిండే. ఫుడ్ అయితే మొత్తం బ్రేక్ఫాస్ట్ అయితే మొత్తం ఎగ్గి స్మెల్ వచ్చింది. నేను ఎగ్గి స్మెల్ ఎక్కువ ఉంటే తినలేను, ఎగ్స్ ఇష్టం బట్ ఎగ్గి స్మెల్ ఉంటే తినలేను అనమాట. అండ్ మా పిల్లలు వాళ్ళ ఆర్డర్స్ వాళ్ళే ఇచ్చుకుంటాం అన్నట్టుగా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ మెనూలో. ఇక్కడ ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు బయట తినాలన్నా తినలేము. అందుకే ఇండియా వచ్చినప్పుడు కుమ్మేస్తాం అనమాట. నేను ఇంట్లో ఎంత చేసినా కానీ అప్పుడప్పుడు ఓపిక లేనప్పుడు బయట తినాలనిపిస్తుంటది కదా. బట్ నాకు మా హస్బెండ్కి అసలు నచ్చవు ఇక్కడ. బాగుందా? ఆపిల్ జ్యూస్ బాగాలేదా? Apple juice is yucky. Yucky. Orange juice yucky. Yucky. No, apple yucky. ఈ మటుకు అంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఫుడ్ కూడా నేను ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను, అప్పుడు బాగానే ఉంది. అప్పుడు కొత్తలేండి స్టార్ట్ అయ్యి కూడా. సో ఆర్గానిక్ గానే చేస్తారు, అన్ని ఇంగ్రీడియంట్స్ అవి ఆర్గానిక్ అని చెప్పారు. అప్పుడు కాఫీ కూడా చాలా బాగుండింది. నాకు ఇక్కడ మేమున్న ఏరియాలో అన్నిటికన్నా ఇక్కడ నచ్చిండే. కాబట్టి ఈ రోజు ఏమైందో నాకు తెలీదు, నేను అంత ఊరించి తీసుకొచ్చాను, బ్లాస్ట్ అయినట్టు అనిపించింది. ఫైనల్గా వచ్చేసి నేను ముందు ఇచ్చాను. ఇది బటర్ మిల్క్ చికెన్ ప్యాన్ కేక్స్ ఏవో ఇచ్చాము. చాలా ఎగ్గి స్మెల్ వచ్చింది. మధ్యలో చికెన్ బాగుంది అంటే కొంచెం స్పైసీ ఉంది, కానీ ఏం చేశాడంటే ప్లేట్ మొత్తం మేపుల్ సిరప్ వేసాడండి. ఫుల్ స్పైసీ చికెన్ విత్ స్వీట్ ఎలా తింటాం చెప్పండి, అసలు తినలేము. అండ్ మా పాప టోస్ట్ విత్ ఎగ్ స్క్రాంబుల్ ఇచ్చింది, అది కూడా ఫుల్ ఎగ్ స్మెల్ అనమాట. పాపం వాళ్ళు తినలేదు, మా బాబు కూడా తినలేకపోయాడు, మా హస్బెండ్ కూడా తినలేకపోయారు అనమాట. సో మొత్తం స్వీట్ కూడా మిక్స్ చేసేసారు. మనం తినేదే నార్మల్ స్పైసీగా తినాలని ఇచ్చుకుంటే దానిలో స్వీట్ మొత్తం మేపుల్ సిరప్ అది వేసేసి స్వీట్ మిక్స్ చేసేసారు అనమాట. చాలా దారుణంగా ఉంది. అంతా వదిలిపెట్టేసాము. అంత ఎగ్ స్మెల్ వస్తే డోక్ వచ్చేస్తుంది చెప్పాలంటే. వామ్ ఇట్లాగా అయిపోయింది ఆ స్మెల్స్కి. సో తినలేదు, పిల్లలు కూడా తినలేదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ నా చేతిలో వంట తప్పక అదే చేసుకొని మళ్ళీ అవే తిన్నామన్నమాట ఇక్కడ ఇది వదిలేసి. సో అదండి మా బ్రంచ్ ప్లాన్ కాస్త ఫసక్ అయిందనమాట ఫైనల్ గా అయితే. సో మొత్తం అయితే ఇలా వదిలిపెట్టేసాము. ఇదేదో గొప్ప అనుకోకండి, బట్ తినలేకపోయాము, నిజంగా అంటే నిజంగా తినలేకపోయాము. సో అదండి ఇవాళ మాది ఫ్లాప్ అయిన బ్రంచ్ ప్లాన్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.